హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ఒకటి కర్నూలు దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో 20 మందికి పైగా నిద్రలోనే సజీవ దహనం అయిపోయారు. అసలు ఇంతటి హారిఫైయింగ్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్ బస్ ఒకటి కర్నూలు జిల్లా చిన్నటేకూరు హైవే మీద ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఒక బైక్ ని ఢీకొట్టింది. వెంటనే బస్సు ఫ్రంట్ భాగంలో మంటలు వచ్చి బస్సు మొత్తం ఫైర్ యాక్సిడెంట్ కు గురైంది. ఈ ట్రావెల్ బస్ లో 40 మందికి పైగా ప్రయాణిస్తుండగా 20 మందికి పైగానే నిద్రలోనే చనిపోయారు. 12 మంది ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు దూకేసి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. మాక్సిమం అన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ త్వరగా డెస్టినేషన్ వెళ్లాలని ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఉంటాయి. ఈ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెలింగ్ బస్సెస్ కి రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్ యాక్సిడెంట్స్ లో వేల మంది చనిపోతున్నారు. అయినా సరే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, వాళ్ళ ప్రాణాలకు సేఫ్టీ. అసలు గవర్నమెంటే ఈ ట్రావెల్ బస్సెస్ నడిపితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పటికైనా సరైన సేఫ్టీ మెజర్స్ లేని ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ని గవర్నమెంట్ సీజ్ చేసి ఇలాంటి యాక్సిడెంట్స్ ఇక మీదట జరగకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. జై హింద్.